ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన రిపోర్ట్ రాజు పటేల్ మనకు అందిస్తారు. ఫస్ట్ గ్రాడ్యుయేట్ తెలుసుకుందాం. రేయన్న ఎస్ రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్. ఎట్లా ఉంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ట్రెండ్ మీ మంచిర్యాల జిల్లా చెప్పండి, తర్వాత ఆదిలాబాద్ జిల్లా చెప్పండి. అంటే మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చేసి మనకు ఆదిలాబాద్, ఇటు నిర్మల్, మంచిర్యాల, మన కొమరమి ఆసిఫాబాద్ జిల్లా, 4 జిల్లాలు మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే మనం మొదటగా మంచిర్యాల జిల్లా తీసుకుంటే మాత్రము గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ జరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సీక్రెట్ గా అసలు ఈ ఎలక్షన్స్ జరుగుతాయా జరగదా అనేది గతంలో జరిగినట్టుండేది. పెద్ద టాక్ ఉండేది కాదు, అంతే కదా, ఎవరు పోటీ చేశారో అయిపోయిందా అన్నట్టు ఉండేది అంతే. కానీ ఈసారి అది ఒక జనరల్ ఎలక్షన్స్ అయితే ఎలా జరుగుతాయో అలాంటి వాతావరణం మాత్రం ఈసారి మనకు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ లో కనిపించింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకముందు నుంచే దాదాపు మనకు నవంబర్ మంత్ లాస్టింగ్ నుంచి డిసెంబర్ నుంచి కూడా అటు మనకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తాను పోటీ చేస్తా అన్నట్టు కూడా మొదటి నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. ఇది అన్ని జిల్లాల్లో కూడా ఇంటర్నల్స్ మీటింగ్ పెట్టారు. అంటే గ్రాడ్యుయేట్ సంబంధించింది అడ్వకేట్స్ గానీ, ఇటు లాయర్స్ గానీ, దాంట్లో టీచర్స్ గానీ, ఇంకా యూనియన్ సంబంధించింది గానీ, ఇక రకరకాల ఏ అయితే సెక్టార్స్ ఉంటాయో ఆ సెక్టార్లకు సంబంధించిన అన్నిటి కూడా తను మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటా, అందరితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటా, వాళ్ళ నెంబర్స్ అంతా తీసుకుంటూ కూడా ఫాలోఅప్ లా వచ్చుకుంటా ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి రావడం జరిగింది. అప్పడానికి నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయని కూడా తెలియని సిచ్యువేషన్ లో దాదాపు డిసెంబర్ నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేశారు, విపరీతమైనటువంటి హోల్డింగ్స్ పెట్టారు. ప్రతి జిల్లాలో గానీ, టౌన్ లో గానీ, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో గానీ ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి మనకు ఫ్లెక్సీలు గానీ, హోల్డింగ్స్ గానీ కనిపించాయి. దీంతో ఒకసారి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఇంత హంగామా ఉంటుందనేటువంటి వాతావరణం కనిపించింది. ఈ రోజు ఎలక్షన్ సరళి కనుక చూస్తుంటే సేమ్ అదే కనిపించింది. యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ చాలా ఇంటర్నల్ గా అసలు ఎలాంటి సిచ్యువేషన్ లేకుండా జరుగుతాయి. అటువంటి ఈ రోజు మంచిర్యాలలో మనకు నస్పూర్ మండలికి వచ్చేసి తీగల్పహాడ్ వద్ద అటు కాంగ్రెస్ వర్సెస్ ఇటు బీజేపీ రెండు పార్టీల మధ్య కూడా తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొని చివరికి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితికి వెళ్లడం జరిగింది. సో జనరల్ ఎలక్షన్ లాగా గొడవలు కూడా అయిపోయినాయి. గొడవలు కూడా జరిగిపోయినాయి. అంత తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి ఇటు జరిగింది. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు విపరీతంగా కొట్టుకొని రాళ్ల దాడి కూడా ప్రయత్నించిన సంఘటన జరిగింది. చివరికి 2 గంటల పాటు రామగుండం సిపి వచ్చి కల్పించుకొని ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింపజేస్తే అక్కడ కూల్ వాతావరణం ఏర్పడింది. అందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ని ఇటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ చాలా ప్రెస్టీషియస్ గా తీసుకున్నాయి ఈ ఎలక్షన్స్ ని. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే, రాబోయే రోజుల్లో రాబోయే ప్రభుత్వంలో బీజేపీ ఉండడానికి ఇది ఒక దీనికి ఇండెక్స్ గా వాళ్ళు తీసుకొని కూడా ప్రచారం చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో కూడా బీజేపీ ముఖ్య నాయకులు కూడా అదే చెప్పారు. సో మేము ఎలక్షన్స్ కూడా ఇండెక్స్ గా తీసుకున్న ఉద్దేశంతో ఇటు బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ గా అది ప్రచారం చేసింది. బీజేపీ నుంచి అంజిరెడ్డి మనకు పోటీలో ఉన్నారు. సో మంచిర్యాలకి వచ్చేసి మనకు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఏకక రేవంత్ రెడ్డి సీఎం సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి ఎలక్షన్ కాస్త సడన్ గా ఒకసారి ఇటు అప్పటి వరకు బీజేపీకి బలంగా ఉన్నటువంటి పరిస్థితి కొంచెం కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. ఇవాళ పోలింగ్ సరళి చెప్పండి, ఎట్లా ఉంది ఓవరాల్ గా? పోలింగ్ సరళి మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించి 68% పోలింగ్ సర్వే జరిగింది. సో ఇలా ప్రధానంగా మనకు మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత ఓటింగ్ కనుక తీసుకుంటే మనకు అటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గాని, అంజిరెడ్డి గాని, ప్రసన్న హరికృష్ణ ఈ ముగ్గురు ప్రధానంగా బరిలో ఉన్నారు. ఎక్కువ శాతము ప్రసన్న హరికృష్ణ యొక్క పేరు గ్రాడ్యుయేట్స్ లలో ఎక్కువగా వినిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే అతను కూడా గత 3 నెలల నుంచి చాలా ఇంటర్నల్ గా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వారిని అన్ని రకాల వివిధ సెక్టార్లు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఇంటర్నల్ గా కలుసుకుంటూ తనకు ఓటేయండి, మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తా శాసన మండలిలో. మీ ఉద్దేశంలో ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ పడ్డాయని అంటారు, అంతేనా?
అంటే అవకాశం ఉంది, మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి నిన్న మొన్నటి వరకు కూడా ప్రసన్న హరికృష్ణ పేరు ఎక్కడ కూడా వినిపించింది, కానీ ఇంత ఫాలో అప్ తనకి వస్తుందని ఊహించలేదు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్ సరిలేని కనుక తీసుకుంటే మనం కూడా కొంచెం డాటా విశ్లేషణ చేసి కొంతమంది గ్రాడ్యుయేట్స్ తో మాట్లాడితే ఇంటెలిజెన్స్ నుంచి కూడా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అనూహ్యంగా ప్రసన్న హరికృష్ణ పేరు మనకు ఈ రోజు వినిపించింది. సో దీంతో అంటే మొదటి ప్రాధాన్యతగా వాస్తవానికి అటు బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి ఉంటాడు అనేటువంటి భావించిన నేపథ్యంలో కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీకి ఓటు పడతాయి, మొదటి ప్రాధాన్యత ఓటు వస్తుందని భావించిన నేపథ్యంలో ప్రసన్న హరికృష్ణ పేరు వినిపించడంతో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇటు బీజేపీ ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓట్ల శాతం ఎక్కువ వస్తే కాంగ్రెస్ పార్టీకి రెండవ ప్రాధాన్యత వస్తే సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెనుకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది సడన్ గా ఈ రోజు మనకు చేంజ్ అని చెప్పవచ్చు. మీ ఉద్దేశంలో ఇప్పుడు ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా ఇదే ట్రెండ్ ఉందా? మంచిర్యాల కొంచెం ఆదిలాబాద్ వైపు బీజేపీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆదిలాబాద్ బైన్సా నిర్మల్ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, బైన్సాలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆదిలాబాద్ లో పాయల్ శంకర్ ఉన్నారు, సిర్పూర్ లో మన హరీష్ ఉన్నారు, పాల్వాయి హరీష్. సో ఇవన్నీ చోట కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఏం కనిపించలేదా? 100% మన అటువైపు వచ్చేస్తే మన ఆదిలాబాద్ వచ్చేసి పాయల్ శంకర్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఎలక్షన్స్ ని. అంటే అటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సీరియస్ తీసుకున్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా సీరియస్ తీసుకున్నారు. సో అటు వచ్చేసి మనకు మన ముత్తోళ్ళు వచ్చేసి ఏంటంటే మన రామారావు పటేల్ అక్కడ కూడా అతను కూడా సీరియస్ గా తీసుకున్నాడు. సో నిర్మల్ కి వచ్చేసి మహేశ్వర్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకునే నేపథ్యంలో అక్కడ ఏమైపోయింది అని అంటే బీజేపీ పార్టీకి ఓటు, బీజేపీ క్యాండిడేట్ కి ఓటు అనేది అక్కడ ఎక్కడ కూడా ప్రచారం కాలేదు. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ అభ్యర్థి, బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, అంతే తప్ప అక్కడ మల్క కొమరయ్య అంజిరెడ్డి అనేది అక్కడ ఎక్కడ కనిపించలేదు. సో వాళ్ళ క్యాడర్ గాని, వాళ్ళ లీడర్లు గాని, వాళ్ళ నాయకులు గాని ఒక్కొక్క గ్రాడ్యుయేట్ దగ్గరికి దాదాపు 5-10 సార్లు పోవడము, మీరు ఇంతకుముందు చెప్పినట్టు కూడా పర్సన్ టు పర్సన్ ఫోన్ కాల్ చేయడం కూడా జరిగింది. సో మీరు చెప్పినట్టుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టీచర్స్ కు ఎక్కడికక్కడ మండలాల వ్యాప్తంగా టీచర్స్ తర్వాత వెళ్దాం. ఫస్ట్ మనం గ్రాడ్యుయేట్ సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించి నాకు క్లియర్ గా చెప్పండి. మంచిర్యాల జిల్లాలో మీరు లీడ్ ఎవరికి ఇస్తారు? ప్రసన్న హరికృష్ణకా, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికా, బీజేపీకా? మంచిర్యాల నియోజకవర్గానికి వచ్చేసేంటే మంచిర్యాల జిల్లాకు వచ్చేసేంటే ప్రసన్న హరికృష్ణ లీడ్ వచ్చే అవకాశం ఉంది భరత్. ఓకే, ఒక్క నిమిషం.